దైవమర్మములు ఏప్రిల్ 16. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. అపవాది యొక్క ఎదురింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన 4 లంగరులవి. అపోస్తలుల కార్యముల అంతటిలో శత్రువు ప్రవాహం వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు, ప్రభునందున్న వారి విశ్వాసమును ఆనందమును దొంగిలించుటకు గాను ప్రయత్నించినట్లు చూచుచున్నాము. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎట్లు ప్రభువు వాక్యము విజయవంతముగా వ్యాపించనో చూచుచున్నాము. అపోస్తల కార్యం 12:24లో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అపోస్తల కార్యం 13:49లో ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. అపోస్తల కార్యం 19:20లో ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అపోస్తల కార్యములు 16:5లో గనుక సంఘములో విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అపోస్తల కార్యం 13:52లో ఆయన శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇదంతటి ఎట్లు సాధ్యమైనది? మొదట ప్రభు వారికి అనుగ్రహించిన 4 లంగరుల ద్వారా మాత్రమేనని నా విశ్వాసము. ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపరచబడేది. కాబట్టి అపోస్తలులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలము పొందిరి. తమ స్వంత జ్ఞానము పైన కానీ యోగ్యతల పైన కానీ అపోస్తలులు ఆధారపడలేదు. వారు దేవుని చేత బోధింపబడిన వారై పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడిన వారు. ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి. వారు సహవాసమునందుండిరి. అది కాఫీ లేక టీ త్రాగునప్పుడుండు సహవాసము వంటిది కాదు, లేక చేయి కలుపునప్పుడుండు సహవాసం కాదు. అనేకసార్లు ఆదివారము ఒకరినొకరు చేయి కలుపుటతోనే మన సహవాసమును ఆగిపోవచ్చున్నది. అయితే అది విశ్వాసులు సహవాసం యొక్క శక్తిని గుర్తిరిగిరి. ప్రభువు నుండి ఏమి పొందిరో దానిని ఇతరులతో పంచుకొనుట కొరకై సాధ్యమైనన్ని సార్లు వారు కలుసుకొనిరి. కాబట్టి మన సంఘము కూడా, దేవుని సంఘము, దేవుని ప్రజలు కూడా దేవుని వాక్యమందు ప్రబలమై వ్యాపించే వారముగా ఉండాలి. రెండవదిగా ఆయన వాక్యములు మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతటా మన ద్వారా వ్యాప్తి చెందాలి. మూడవదిగా ప్రభు వాక్యము ప్రభావముతో ప్రబలమై వ్యాపించేదిగా ఉండాలి. నాలుగవదిగా సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించే సంఘముగా మన సంఘము కూడా ఉండాలని దేవుని ఆశయనది. ఆయన శిష్యులు ఆనందభరితులైనట్లు మనము కూడా సంఘములో ప్రతి ఒక్కరము కూడా ఆనందభరితులమై పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండాలని దేవుని ఆశ ఉంది. అటువంటి 5 అంతల అనుభవం దేవుడు మనకు, మన కుటుంబమునకు, మన సంఘమునకు సదాకాలం దయచేయునుగాక. ఆమెన్.